హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ డిఎస్సి 2024కు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్లో తెలుగు పాఠ్యాంశమైన 10వ తరగతి టెక్స్ట్ బుక్లోని పాఠాలను చూస్తున్నాము. దీనిలో భాగంగా 12వ పాఠము భూమిక అనే ఈ 12వ పాఠాన్ని రచించింది గూడూరి సీతారాం అనే కవి. పుస్తకాలకు రెక్కలుండవు, కానీ వాటిని చదివితే మనకు రెక్కలు మొలిచినట్లుగా ఉంటుంది. ఆ రెక్కలు జ్ఞానాన్ని, ఆలోచన శక్తిని, సృజనాత్మకత నైపుణ్యాన్ని, లోక పరిశీలనా దృష్టిని, జిజ్ఞాసను, ఉత్సాహాన్ని అందిస్తాయి. మంచి పుస్తకము ఉత్తమ మిత్రునితో సమానం. శరీరానికి వ్యాయామం ఎట్లాంటి శక్తినిస్తుందో మంచి పుస్తకం చదవడం వల్ల మనకు అలాంటి ఉత్తేజం అనేది కలుగుతుంది. ఏది మంచి పుస్తకము, ఏ పుస్తకాన్ని చదవాలనే ఎంపికలో పుస్తక పరిచయ వాక్యాలు మార్గదర్శనం అనేవి చేస్తాయి. ఇక పాఠ్యభాగ ఉద్దేశం చూసినట్టయితే, ముందు మాట వల్ల పుస్తకం పైన ప్రాథమిక అవగాహన ఎలా కలుగుతుందో, పుస్తకాన్ని చదవాలంటే ఆసక్తి, ఆతురత ఎట్లా ఏర్పడతాయో తెలియజేస్తూ దాని స్వరూప స్వభావాలను పరిచయం చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. పాఠ్యభాగ వివరాల్లోకి వెళ్ళినట్టయితే, ఈ పాఠము భూమిక అనే ఈ పాఠము పీఠిక అనే ప్రక్రియకు చెందినది. ఒక పుస్తకం ఆశయాన్ని, అంతఃసారాన్ని, తాత్వికతను, రచయిత దృక్పథాన్ని, ప్రచురణకర్త వ్యయ ప్రయాసలను తెలియజేసేదే పీఠిక. ఒక గ్రంథ నేపథ్యాన్ని, లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయిత కానీ, మరొకరు కానీ, విమర్శకుని కానీ రాసే విశ్లేషణాత్మక పరిచయ వాక్యాలను పీఠిక అంటారు. దీనికే ముందు మాట, భూమిక, ప్రస్తావన, తొలి పలుకు, మున్నుడి, ఆముఖం మొదలైన పేర్లు ఎన్నో ఉన్నాయి. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథల సంపుటి గూడూరి సీతారాము ఈ సంపుటికి రాసిన ఒక పీఠిక ప్రస్తుత పాఠ్యాంశము. గూడూరి సీతారాం కవి పరిచయం చూసినట్టయితే, గూడూరి సీతారాము జూలై 18, 1936 సంవత్సరంలో జన్మించాడు. సెప్టెంబర్ 25, 2011లో పరమపదించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా దగ్గర హనుమాజీపేట గ్రామంలో గూడూరు సీతారాం జన్మించాడు. 1953 నుంచి 1965 వరకు సుమారుగా 80 కథల వరకు రాశారు. వీటిలో కొన్ని కథలు మాత్రమే దొరుకుతున్నాయి. తెలంగాణ కథా సాహిత్యంలో పేద కులాల జీవితాలను, అట్టడుగు వర్గాల భాషను అక్షరబద్ధం చేసిన రచయిత. స్వాతంత్రానంతర తెలంగాణ తొలితరం కథలకు దిక్సూచిగా నిలబడమే కాకుండా 1953లో తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేశాడు. పలు గ్రంథాలకు సంపాదకుడిగా వ్యవహరించాడు. మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజరికం ఈయన ప్రసిద్ధ కథలు. ఈయన కథల పేర్లు మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజరికం. ఒకసారి చూద్దాము. మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజరికం అనేవి ఈయన ప్రసిద్ధ కథలు. తెలంగాణ భాషను, యాసను ఒలికించడము ఈయన కళానికున్న ప్రత్యేకత. అంటే తెలంగాణ భాష యాసలలో ఈయన రచనలు అనేవి సాగాయి. ఇక ప్రవేశిక చూసినట్టయితే, కథలు ఒకప్పుడు మానసిక ఆనందాన్ని, నైతిక విలువలను చెప్పడానికి పరిమితమై ఉండేవి. 20వ శతాబ్దంలో ఆధునిక కథానిక సాహితీ రంగంలో ప్రవేశం చేయడంతో కథాస్వరూప స్వభావాల్లో స్పష్టమైన మార్పులు చోటు చేసుకున్నాయి. కథానిక సామాజిక బాధ్యతను తలకెత్తుకున్నది. మానవ మనస్తత్వాన్ని, సంఘర్షణను, భిన్న సంస్కృతులను తన జీవలక్షణాలుగా చేసుకున్నది. తెలుగు కథానిక అంతర్జాతీయ వేదికల మీద గర్వంగా తలెత్తుకొని నిలబడగలిగింది. అటువంటి గొప్ప కథానిక రచయితల్లో నెల్లూరి కేశవస్వామి ఒకరు. విశిష్టమైన వస్తు శిల్ప నైపుణ్యంతో మహోన్నతమైన కథలు రాసి నెల్లూరు కేశవస్వామి భారతీయ కథా సాహిత్యంలో సుప్రసిద్ధులైన ప్రేమ్చంద్, కిషన్ చంద్రలతో పోల్చదగినవాడు.
ఆయన ఉత్తమ కథల గురించి కొంతైనా తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఇక పాఠ్యభాగంలోకి వెళ్ళినట్టయితే, నెల్లూరు కేశవస్వామితో నా స్నేహము 1950 నాటిది. హైదరాబాదులోని నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతున్న కాలంలో పల్లా దుర్గయ్య, మహాకవి దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య, వట్టికోట అల్వారు స్వామి, బిరుదురాజు రామరాజు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయిన డాక్టర్ సి నారాయణ రెడ్డి, డి రామలింగం, నెల్లూరు కేశవస్వామి, నా చిన్ననాటి స్నేహితుడు జి సురమౌళి, మరికొందరం తరచూ నారాయణగూడలో కలుసుకునేవాళ్ళం. సాహిత్య చర్చలు సాగుతుండేవి. నేను ఆ కాలంలోనే విరివిగా కథలు రాయడం ప్రారంభించాను. తెలుగు స్వతంత్ర, ఆంధ్రప్రభ వారపత్రిక, తెలుగులో స్వతంత్ర పత్రిక, ఆంధ్రప్రభ వారపత్రిక, తెలుగుదేశం, సుజాత, పల్లెటూరు, ప్రజామాత వారపత్రిక, స్రవంతి మాసపత్రికల్లో కథలు అచ్చవుతూ ఉండేవి. నెల్లూరు కేశవస్వామి, డి రామలింగం, జి సురమౌళి, దాశరథి రంగాచార్య, నేను కథలు రాస్తుంటే మిగతా వాళ్ళు కవిత్వం రాస్తుండేవాళ్ళు. మేము అప్పటి మా కథల అచ్చుపత్రులను కాపాడుకోలేకపోయాం. అప్పుడు ఆ ధ్యాస కూడా ఉండేది కాదు. నా కథల్లాగే నెల్లూరు కేశవస్వామి కథలు ఎన్నో దొరకకుండా పోయాయి. అదృష్టం ఏమంటే ఆయన 1969లో 1981లో కొన్ని కథలనైనా సంపుటాలుగా వెలువరించడం వల్ల తెలుగు సాహిత్యానికి దక్కాయి. 1902లో నుండి ప్రారంభమైన తెలంగాణ కథ సామాజిక పరిణామాలను చిత్రిస్తూ వస్తున్నది. బండారు అచ్చమాంబ తొలి కథకురాలని చరిత్ర స్పష్టం చేసింది. అప్పటి తెలంగాణ కథ పుట్టుక నుండి సామాజిక చైతన్యంతో కొనసాగుతూ వచ్చింది. సమాజ పరిశీలన, విశ్లేషణ, మానసిక చిత్రణ, సామాజిక పరిణామాలు, ఫ్యూడల్ సమాజం, ప్రజాస్వామిక స్వేచ్ఛావాయువులు, తెలంగాణ పలుకుబడులు, గ్రామీణ కుల వృత్తులు, సంస్కృతి, గ్రామీణ జీవితం, ఉర్దూ మీడియం పోయి తెలుగు మీడియం రావడం, ప్రజాస్వామిక ఉద్యమాలు, రాజకీయ పరిణామాలు మొదలైనవి తెలంగాణ కథల్లో పలు కోణాల్లో చిత్రించాయి. 1918లో స్థాపించబడి దేశంలో మిక్కిలి ప్రసిద్ధిగాంచిన ఉస్మానియా యూనివర్సిటీ ఇందుకు భూమికను అందించింది. హైదరాబాద్ రాజ్యం స్వాతంత్రానికి పూర్వం ఒక ప్రత్యేక దేశంగా, రాజ్యంగా సొంత కరెన్సీని, సైన్యాన్ని కలిగి ఉండి ఐక్యరాజ్య సమితిలోని సభ్యదేశం. హైదరాబాద్ రాజ్యం బ్రిటిష్ ఇండియాలోని అతిపెద్ద రాజ్యము హైదరాబాద్ రాజ్యం. అంత పెద్ద రాజ్యం ఇండియాలో మరొకటి లేదు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలలో హైదరాబాద్ రాజ్యం కొనసాగింది. హైదరాబాద్ రాజ్యము నిజామాంధ్ర మహాసభ కమ్యూనిస్టులు, స్టేట్ కాంగ్రెస్ ప్రజాస్వామిక హక్కుల కోసం, స్వాతంత్ర్యం కోసం ఉద్యమించారు. 1946 నుంచి 51 మధ్య తెలంగాణ రైతాంగ పోరాటం జరిగింది. ఈ సాయుధ రైతాంగ పోరాటంలో 4000 మంది చనిపోయారు. మరోవైపు రజాకార్లు విజృంభించి రైతాంగ పోరాటంపై దాడులు చేశారు. రజాకార్లకు కాశీం రజ్వీ నాయకత్వం వహించాడు. 1944 నుంచి 51 మధ్య హైదరాబాద్ రాజ్యంలోని అంతర్యుద్ధం, సామాజిక సంక్షోభం వల్ల ఇండియన్ యూనియన్ సైన్యాలు హైదరాబాదు రాజ్యంపైన దండెత్తి రజాకార్లను, ఉద్యమకారులను, కమ్యూనిస్టులను అణిచివేశారు. 1948 సెప్టెంబర్ 13న హైదరాబాదు రాజ్యం ఇండియన్ యూనియన్లో సైన్యాలు ప్రవేశించాయి. సెప్టెంబర్ 17, 1948న నిజాం రాజు లొంగిపోయినట్టు ప్రకటించడం, హైదరాబాదు రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనమైనట్టు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రకటించడం, ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటివి హైదరాబాదు రాజ్యం నుండి కొందరు ముస్లింలు పాకిస్తాన్ వెళ్ళిపోవాలని భావించారు. కొందరు వెళ్ళిపోయారు కూడా. ఈ చారిత్రక సామాజిక పరిణామాలను, సంక్షుభిత సమాజాన్ని, మానసిక సంఘర్షణలను కథల రూపంలో నిక్షిప్తం చేసిన కథకుడు నెల్లూరు కేశవస్వామి. ఈ నెల్లూరు కేశవస్వామి హైదరాబాద్లో పుట్టిన నెల్లూరు కేశవస్వామి నిజాం కాలేజీలో ఫ్రీ డిగ్రీ చదివి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీర్ పట్టభద్రుడై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో నీటిపారుదల శాఖలో ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. కేశవస్వామి హైదరాబాద్ నగరంలో నివసిస్తూ అక్కడ జీవితాలను, సంస్కృతిని తెలుగులో చిత్రించిన రచయిత. ఇండియన్ యూనియన్లో జాతీయోద్యమ కాలంలో హైదరాబాద్ రాజ్యంలో ఏం జరుగుతూ వచ్చిందో నెల్లూరు కేశవస్వామి కథల ద్వారా మనకు కొంతైనా తెలుస్తుంది. హైదరాబాద్ రాజ్యం గురించి తమిళంలో, మరాఠీలో వచ్చినంత సాహిత్యము తెలుగులో రాలేదు. తమిళము, మరాఠీలో వచ్చిన హైదరాబాద్ రాజ్యం గురించిన కథలు, నవలలు కేంద్ర సాహిత్య అకాడమీ ద్వారా పలు భాషలలోకి అనువదించబడ్డాయి. అలా తెలుగులో
తెలుగులోకి వచ్చాయి. కేశవస్వామి కథలు తెలుగులో రాయబడిన కథలు. తెలుగు సాహిత్యంలో ఈ కథలకు విశిష్ట స్థానం అనేది ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ అనే ప్రాంతీయ విభాగాలు ఉన్నాయి. నెల్లూరు కేశవస్వామి తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగు రచయిత. హైదరాబాదులో నివసించి హైదరాబాదులో జీవభాషను కథల్లో చిత్రించిన రచయిత. ఆయన చాలా కథలు రాశారు. ప్రస్తుతం వాటిలో కొన్ని మాత్రమే లభిస్తున్నాయి. వీరి తొలి కథల సంపుటి పేరు పసిడి బొమ్మ. ఆగస్టు 1969లో వెలువడింది. మరో తెలంగాణ సుప్రసిద్ధ రచయిత క్రీస్తుశేషులు భాస్కర భట్ల కృష్ణారావు గారికి ఈ కథల సంపుటిని అంకితం ఇచ్చారు. ఇతను తొలి కథల సంపుటి పసిడి బొమ్మను రాసి క్రీస్తుశేషులు భాస్కర భట్ల కృష్ణారావుకి అంకితం ఇవ్వబడింది. ఈ సంపుటిలోని కథలు రచయిత ప్రారంభ దశ నుంచి తెలపడంతో పాటు క్రమంగా చక్కని రచయితగా ఎదిగిన క్రమాన్ని కూడా స్పష్టం చేశాయి. ఇక కేశవస్వామి రెండవ కథా సంకలనం పేరు చార్మినార్ కథలు. ఈ చార్మినార్ కథలు కేవలం ఊహాజనిత కథలు కావు, సామాజిక పరిణామాలకు సాహిత్య రూపం ఇచ్చిన సామాజిక చరిత్ర రచన అని చెప్పవచ్చు. చార్మినార్ కథలు హైదరాబాద్ రాజ్యం చరిత్రను, సంస్కృతిని, మానవ సంబంధాలను, ఇక్కడ ముస్లింల జీవితాలను అపూర్వంగా చిత్రించాయి. ఇందులో విముక్తి, రూహీ ఆపా, షరీఫా ప్రకారం, అదృష్టం, యుగాంతం. దీంట్లో చూసినట్టయితే విముక్తి, రూహీ ఆపా, షరీఫా, ప్రతీకారం, అదృష్టం, యుగాంతం, వంశాంకురం, కేవలం మనుషులం, ఆఖరి కానుక, భరోసా అనే శీర్షికలతో 11 కథలు ఉన్నాయి. దేంట్లో అంటే చార్మినార్ కథల్లో. చార్మినార్ కథల్లో నవాబులు, దేవిడీలు, మహబూబుకి మెహందీ, కోటీలు, దివాన్ ఖాన్లు, జనానా ఖాన్లు, బేగం సాహెబులు, దుల్హన్ పాషాలు, పాందాన్, పరాటా కీమా, దాల్చా, నమాజులు, పరదాల వెనుక జీవితంలోని సంస్కృతి సంఘటనలు, లక్నో, ఆవద్, ఢిల్లీ ముస్లిం రాజుల రాజ్యాల ప్రజల జీవితాలను, అవిభక్త ఇండియాలోని పాకిస్తాన్, బంగ్లాదేశ్ల ప్రాంతాల సంస్కృతిని, మధ్య ఆసియా ముస్లిం దేశాల సంస్కృతిని గుర్తుకు తెస్తాయి. ఈ కథలు అంతర్జాతీయ సంస్కృతి, జీవన విధానం పైన హైదరాబాద్ రాజ్యంలో నిర్దిష్టంగా ఎలా ఉండేదో తెలుపుతుంది. 11వ శతాబ్దంలో నుండి ఇండియాలో సాగిన ముస్లింల వలసలు, రాజ్యాలు, అవి తెచ్చిన పరిపాలనా విధానాలు, జీవన విధానం, సంస్కృతి, భారతీయ సంస్కృతి పైన జీవన విధానం చెరగని ముద్రను వేశాయి. భారతీయ సంస్కృతిలో, జీవితంలో అంతర్భాగమైనాయి. ఇక అవి హిందూ ప్రజల జీవితంలో కూడా ప్రవేశించాయి. 2 మతాల మధ్య ఆలోచనలో, సంస్కృతిలో, జీవితంలో ఆదాన ప్రదానాలనేవి జరిగాయి. అలా ఒక నూతన సమన్వయం సంస్కృతి విస్తరించింది. అలా విస్తరించడంలో భాగంగా హైదరాబాదు నగరము కాస్మోపాలిటన్ నగరంగా ఎదిగింది. హైదరాబాద్ నగరం కాస్మోపాలిటన్ నగరంగా ఎదిగింది. ఈ నేపథ్యాన్ని, ఆ జీవితాలను కేశవస్వామి తన కథల్లో చిత్రించాడు. యుగాంతం కథ ప్రత్యేకంగా చెప్పాల్సిన కథ. ఈ ఇండియా 2 దేశాలుగా విడిపోయి పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితులు, సంక్షోభాలు, హత్యాకాండ గురించిన భీష్మ సహాని తమస్ నవలలో చిత్రించాడు. అది దూరదర్శన్ టీవీలో సీరియల్గా ప్రసారమైనప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగింది. అలాంటి పరిస్థితులే హైదరాబాద్ రాజ్యంలో 1946-50ల మధ్య ఎలా కొనసాగాయో చాలామందికి తెలియదు. హైదరాబాద్ రాష్ట్ర చరిత్ర ఆంధ్రప్రదేశ్ ఏర్పడడంతో మూలకు నెట్టివేయబడింది. ఒక సామాజిక వ్యవస్థ, రాజరిక వ్యవస్థ అంతమవుతూ ఒక నూతన దశలోకి సమాజం, మానవ సంబంధాలు మారుతున్న పరిణామాలను చిత్రించడం వల్ల కథకు యుగాంతం అనే పేరు సార్థకతను చేకూర్చింది. యుగాంతం నిజంగానే ఒక యుగాన్ని చిత్రించిన గొప్ప కథ. హైదరాబాద్ రాజ్యంలోని ప్రత్యేక పరిణామాలను, సామాజిక చరిత్రను ఒక కథ, ఒక చారిత్రక డాక్యుమెంటుగా మన ముందుంచుతుంది. ఈ ఒక్క కథ రాసి మీరేమి రాయకపోయినప్పటికీ నెల్లూరు కేశవస్వామి భారతదేశం గర్వించదగిన గొప్ప కథకుల్లో ఒకడుగా కీర్తించబడేవాడు. చార్మినార్ కథల సంపుటి వెలువడిన నేపథ్యం నెల్లూరు కేశవస్వామిని రచయితగా హిమాలయ ఉన్నత శిఖరాలపై నిలుపుతుంది. కొన్ని అసాంఘిక శక్తులు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో హిందూ ముస్లిం ఘర్షణల పేరిట అపార్థాలు సృష్టించి మారణకాండం జరిపాయి. హిందూ ముస్లింల మధ్య అసలు నేరస్తులు, వారి రాజకీయ లక్ష్యాలు తెలియక
అనుమాన బీజాలు పెరిగాయి. ఆ అసం ఆ ఆ సంక్షుభిత వాతావరణంలో హిందూ ముస్లింల సఖ్యత కోసం ఎందరో ప్రజాస్వామికవాదులు నడుం బిగించారు. రచయితగా లోహియా సోషలిస్టుగా నెల్లూరు కేశవస్వామి ఈ సంఘటనల పట్ల చలించిపోయి అశాంతిగా గడిపిన నిద్రలేని రాత్రులెన్నో. తాను ఈ సమాజంలో తిరిగి హిందూ ముస్లిం సఖ్యత కోసం ఏమి చేయలేనా, రాజకీయాల కోసం మానవ సంబంధాలు, మమతలు, మతాలు, కులాతీత మతాతీత స్నేహాలు, ఆత్మీయతలు బలి కావాల్సిందేనా అని, అలా కావడానికి వీల్లేదని తాను అనుభవించిన స్నేహం, ఆత్మీయత, కులాతీత మతాతీత మమతలు, ఓల్డ్ సిటీ జీవితాన్ని చార్మినార్ కథలుగా వెలువరించారు ఆయన. ఇలా ఒక సామాజిక శాస్త్రవేత్త, చైతన్యశీలిగా తన వంతు కర్తవ్యాన్ని కేశవస్వామి నెరవేరుస్తూ రాసిన కథలివి. చార్మినార్ కథలు కేవలం కథలు కావు, వాస్తవ జీవితాల, సామాజిక పరిణామాల, సామాజిక చరిత్రను నిక్షిప్తం చేసుకున్న చారిత్రాత్మక కథలు. ముఖ్యంగా నిజాం రాజ్య యుగాంతం పరిణామాలను చిత్రించిన కథలు. ఈ కథల్లో నెల్లూరు కేశవస్వామి హృదయం ఉంది. అందులో భాగంగా చూసినప్పుడు కేశవస్వామి రాసిన రూహీ ఆపా అనే కథ మహోన్నత మానవీయ సంబంధాలను, మనిషిలోని సున్నితమైన హృదయాన్ని, కులమతాలకు అతీతంగా స్పందించే మనిషిని చిత్రించిన కథ. ముద్రాల జీవితాల్లో ఆనందించే జీవితమంతా సహృదయంలో దాచుకునే సంతోష సన్నివేశాలు రూహీ ఆపాలో చిత్రించారు కేశవస్వామి. రెండు కథల పాత్రలకు అవే పేర్లు ఉండటంతో రచయిత ఒక స్పష్టమైన దృష్టితోనే రాశారని చెప్పకని తెలుస్తున్నది. ఒకరోజు రమణి పాట వినడానికి నవాబు గారు వస్తున్నారని అమ్మ తయారు కమ్మని చెప్తుంది. ఏదో అనుమానం పొడసూపితే అలాంటిదేమీ లేదని తల్లి హామీ ఇస్తుంది. నవాబు ముందు ఒక గజల్ అందుకుంది. అది విన్నంతసేపు నవాబు గారు కళ్ళు మూసుకునే ఉన్నారు. నవాబు గారు నెలకు 1000 రూపాయల భరణం ఇస్తారని, వారానికోసారి నెలకోసారి వారి దేవిడి భవంతి మధ్యాహ్నం పూట వెళ్ళి 1-2 గంటల పాటు వినిపించి రావాలని, ముద్రాలు పూర్తిగా మానివేయాలని, కావాలంటే రేడియోలో ప్రోగ్రాం ఇవ్వొచ్చని చెప్పినట్టు తల్లి చెప్తుంది. ఆనాటి నుంచి రమణి రోజువారీ కార్యక్రమం మారిపోయింది. ఒకరోజు నవాబు నీకీ పేరు బాగాలేదని రూహీ అనే పేరుతో పిలుస్తానని కోరతాడు. 2 ఏళ్ల తర్వాత అతని కొడుకు రూహీకి ఎదురవుతాడు. నవాబు ఊరుకు వెళ్ళిన సమయంలో చిన్న నవాబు సలీం రూహీని ఆహ్వానిస్తాడు. రూహీ పరిపరి విధాలుగా పోతుంది. సలీం ఆమెని తన రహస్య గదిలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక పరదా వేసిన ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటో అచ్చం రూహీ రమణిలాగే ఉంటుంది. రూహీ ఆ ఫోటో చూసి ఆశ్చర్యపోతుంది. మా అక్క అని సలీం చెప్తాడు. నిన్ను అక్క అని పిలవాలని ఉందని రూహీ ఆపా అని పిలుస్తాడు. రూహీ ఆపాను నవాబు ఎందుకింత ఇష్టపడి వాత్సల్యం చూపాడో మనకు తెలుస్తుంది. ఆమె నవాబు కూతురా అని పాఠకులకు సందేహం కలుగుతుంది. సొంత కూతురులా నవాబు కొడుకు ఒక ముజ్రాల రమణిని గౌరవించిన తీరును చిత్రించడం ద్వారా ముస్లిం నవాబుల్లో కొనసాగిన హృదయ సంస్కారానికి రచయిత ఒడిసిపెట్టాడు. ఇందులో షరీఫా, ప్రతీకారం, అదృష్టం, వంశాంకురం, కేవలం మనుషులం, భరోసా, ఆఖరి కానుక మొదలగు కథలు విశిష్టమైనవి, దేనికవే ప్రత్యేకమైనవి. వంశాంకురం కథలో ముస్లిం పెళ్లి సంబంధాలెలా ఉంటాయో, కొడుకు పుట్టాలనే ఆశ ఆడపిల్లల జీవితాలను ఎలా అతలాకుతలం చేసి ఆత్మహత్యకు పురికొల్పుతాయో హృదయ విదారకంగా చిత్రించింది. కేవలం మనుషులం అనే కథ హుస్సేన్ మీర్జా, మహబూబ్ రాయ్ సక్సేనా దశాబ్దాల స్నేహితులు, వారి కుటుంబాలు స్నేహంగా కలిసి ఉంటాయి. మతాల సరిహద్దులను చెరిపివేసిన స్నేహం గురించి చక్కని కథ. భరోసా కథ నమ్మిన పేదలను నట్టేట ఎలా ముంచుతారో భరోసాను భగ్నం చేసిన యథార్థ కథ ఆఖరి కానుక అనే కథ. రోజుకు పేదరికంలో ఏడవబడుతున్న ముస్లిం కుటుంబాలు అరబ్ దేశాల షేక్లకు తమ కూతుళ్లను ఇచ్చి పెళ్లి చేసి తద్వారా కాస్త ఆర్థిక సౌలభ్యం పొందాలనుకునే దుస్థితిని తెలియజేస్తుంది. ఇలా వాసిలో విశిష్టమైన వస్తుశిల్ప నైపుణ్యంతో మహోన్నతమైన కథలు రాసిన నెల్లూరు కేశవస్వామి భారతీయ సాహిత్యంలో పోల్చవలసి వస్తే ఉర్దూ, హిందీలో రాసిన సుప్రసిద్ధ రచయితలు ప్రేమచంద్,
కిషన్ చంద్ల కోవలోకి చెందిన రచయిత. అలనాడు హైదరాబాద్ రాజ్యంలోని గోల్కొండ గనుల్లో లభించిన ప్రపంచ ప్రఖ్యాతి గాహించిన కోహినూర్ జాకబు వజ్రాల వంటిదే స్వర్గీయ నెల్లూరు కేశవస్వామి కథలు అని ఈ పాఠ్యాంశంకు సంబంధించిన వివరాలు. ఇప్పుడు ఈ పాఠ్యభాగంలోని వ్యాకరణాంశాలను చూద్దాము. ఈ భాషాంశాలు. భాషాంశంలో భాగంగా మనం చూసినట్టయితే దీంట్లో భూమిక అనే పాఠ్యాంశానికి చెందిన పదజాలం చూస్తే అర్థాలు. రాజు ధ్యాస అంతా క్రికెట్ ఆటపై ఉన్నది. ధ్యాస అంటే దృష్టి అని అర్థం. ప్రజ్ఞ మనోజ్ఞ ఇద్దరు సఖ్యతతో మెలుగుతారు. సఖ్యత అంటే స్నేహము. ఫల్గున్ హస్తవాసి చాలా మంచిది. హస్తవాసి అంటే చేతి చలువ. ఈ తెలంగాణలో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయము ప్రఖ్యాతి చెందినది. ప్రఖ్యాతి అంటే ప్రసిద్ధి అని అర్థము. పూర్వం జమీందారుల దేవిడీలలో చర్చాగోష్ఠులు జరిగేవి. దేవిడి అంటే పెద్ద భవంతి. దీంట్లో హృదయ సంస్కారం. హృదయ సంస్కారం అంటే మంచి చెడ్డలను విచక్షణతో గుర్తించి మంచిని ప్రోత్సహించి చెడుని ఖండించి దీనుల యందు కరుణను చూపించే సుగుణం హృదయ సంస్కారం. మనశుద్ధి, బుద్ధి పరిపక్వత, హృదయ నిర్మలత అనే సుగుణాలను కలిగి ఉండడము, మంచి చెడులను స్పందించే హృదయం కలిగి ఉండడం. సామాజిక పరిణామం అంటే సంఘంలో వచ్చే మార్పు. కాలానుగుణంగా వర్తమాన కాల పరిస్థితులకు అనుగుణంగా సమాజంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. అలా సంభవించే మార్పును సామాజిక పరిణామం అంటారు. భారతీయ సంస్కృతి. భారతదేశం అనాదిగా వేద ధర్మాన్ని అనుసరిస్తుంది. ఈ దేశంలో పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు పుట్టాయి. ఆయా ధర్మాలకు అనుగుణంగా మన భారతీయ నాగరికత వర్ధిల్లింది. అదే మన భారతీయ సంస్కృతి. అతలాకుతలం. అతలము అంటే భూమి కిందికి లోకం, కుతలం అంటే భూమి. అతలాకుతలం అంటే విపరీతంగా శ్రమపడడం అని అర్థం. కింది లోకం, పైలోకం అల్లకల్లోలమైనంత భ్రమ అని అర్థం. ఇక్కడ వ్యాకరణాంశాల్లో భాగంగా దశకంఠుడు అనేది మనకి దశకంఠుడు. దశ అనే సంఖ్య గల కంఠము కలవాడు. ఇది దిగు సమాసము. బహువ్రీహి అని ఇచ్చింది, ఇది రాంగుది. పితాంబరుడు. పసుపు పచ్చని అంబరము కలవాడు. బహువ్రీహి సమాసం. అరవిందానన అంటే అరవిందం వంటి ఆననము కలవది. అదే బహువ్రీహి సమాసం. మృగనేత్ర. మృగము వంటి నేత్రములు కలది. బహువ్రీహి సమాసం. చంచలాక్షి. చంచలమైన అక్షులు కలది. బహువ్రీహి సమాసం. మానధనులు. అభిమానమే ధనముగా గలవాళ్ళు. బహువ్రీహి సమాసం. రాజవదన. రాజు అనగా చంద్రుని వంటి వదనము కలది. బహువ్రీహి. నీరజబౌడు. నీరజము అనగా పద్మము పుట్టుకగా గలవాడు. బహువ్రీహి సమాసము. ఇక ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్ష వాక్యాలుగా మార్చేది. హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనమైంది అని సర్దార్ వల్లభాయ్ పటేలు ప్రకటించాడు. ఇది ప్రత్యక్ష వాక్యం. ప్రత్యక్ష వాక్యంలో ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయి. తర్వాత మనకు చూసినట్టయితే హైదరాబాద్ రాజ్యం పరోక్ష వాక్యం. హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనమైందని సర్దార్ వల్లభాయ్ పటేలు ప్రకటించాడు. ఇన్వర్టెడ్ కామాస్ తీసేశారు పరోక్ష వాక్యంలో. నెక్స్ట్, తెలుగు కథా సాహిత్యంలో రమణీయమైన పోలికలు కల్పించిన ప్రసిద్ధ కథకుల్లో ఒకరు నెల్లూరు కేశవస్వామి అని గూడూరు సీతారాం అన్నాడు. ఇది ప్రత్యక్ష వాక్యం. తెలుగు కథా సాహిత్యంలో రమణీయమైన పోకడలు కల్పించిన ప్రసిద్ధ కథకుల్లో ఒకరు నెల్లూరు కేశవస్వామి అని గూడూరు సీతారాం అన్నాడు. ఇది పరోక్ష వాక్యం. చార్మినార్ అనే పేరుకు ఇట్టే ఈ కథలు విశిష్ట వ్యక్తమవుతాయి అని డాక్టర్ డి రామలింగం పేర్కొన్నాడు. ఇది ప్రత్యక్ష వాక్యం. చార్మినార్ అనే పేరును బట్టే ఈ కథల విశిష్టత వ్యక్తమవుతుందని డి రామలింగం పేర్కొన్నాడు. నెక్స్ట్, కర్మణీ వాక్యాలుగా మార్చటం. పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితుల గురించి భీష్మ సహాని తమస్ నవలలో చిత్రించాడు. ఇది కర్తరీ వాక్యం, అంటే కర్త ప్రధానంగా ఉన్నది. నెక్స్ట్, కర్మణీ వాక్యం. పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితులు భీష్మ సహాని చేత తమస్ నవలలో చిత్రించబడ్డాయి. హైదరాబాద్ రాష్ట్ర చరిత్రను ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మూలకు నెట్టివేశారు. ఇది కర్తరి వాక్యం.
కర్మని వాక్యం చూసినట్టయితే హైదరాబాద్ రాష్ట్ర చరిత్ర ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మూలకు నెట్టివేయబడింది. తర్వాతది కర్తరి వాక్యం. నెల్లూరు కేశవస్వామి భారతదేశం గర్వించదగిన గొప్ప కథకుల్లో ఒకడిగా కీర్తించబడ్డాడు. కర్మని వాక్యము. నెల్లూరు కేశవస్వామి భారతదేశం గర్వింపదగిన కథకులలో ఒకడిగా కీర్తించబడ్డాడు. ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడు శ్లేషాలంకారం అనేది ఇవ్వడం జరిగింది. శ్లేషాలంకారం. మిమ్ము ఉమామాధవుడు రక్షించుగాక. మిమ్ము ఉమామాధవుడు అంటే విష్ణువు రక్షించుగాక. మిమ్ము ఉమామాధవుడు అంటే శివుడు రక్షించుగాక అనేది నానార్థం. శ్లేషం అంటే నానార్థాలు ఉంటాయి. ఇక్కడ రెండవది చూసినట్టయితే మానవ జీవనం సుకుమారం. ఇక్కడ మా స్పేస్ నవ ఆధునిక జీవితం సుకుమారమైంది. ఇక్కడ రెండో దాంట్లో మనిషి జీవనం సుకుమారమైంది. అంటే ఈ పై అక్షరాలు గమనించితే ఒకే శబ్దం రెండు వేరువేరు అర్థాలను అందిస్తుంది. విభిన్న అర్థాలు ఆశ్రయించినట్లు ఉన్నాయి. ఇలా విభిన్న అర్థాలను కలిగి ఉండే పదాలుంటే దానిని శ్లేషాలంకారం అని అంటాము. శ్లేషాలంకారం యొక్క లక్షణాలు నానార్థాలను కలిగి ఉండే అలంకార శ్లేష. ఇక్కడ మనకి ఇక్కడ మావిడాకులు తెచ్చివ్వండి. ఈ వాక్యంలో శ్లేషాలంకారం ఉంది. అంటే మా విడాకులు తెచ్చివ్వండి. విడాకులు డైవర్స్, వివాహ విచ్ఛేదం. మా విడి ఆకులు తెచ్చి ఇవ్వండి. వాడి కత్తి తీసుకోండి. ఈ వాక్యంలో శ్లేషాలంకారం ఉంది. వాడి యొక్క కత్తి తీసుకోండి, వాడి అయిన కత్తి తీసుకోండి అని అర్థం. ఆమె లత పక్కన నిల్చున్నది. ఈ వాక్యంలో శ్లేషాలంకారం ఉంది. ఆమె లత స్త్రీ పక్కన నిల్చున్నది. ఆమె లత స్త్రీ తీగ పక్కన నిలుచున్నది. అంటే ఈ పై విధంలో 3 వాక్యాలు నానార్థాలుగా కలిగి ఉన్నాయి కాబట్టి వాటిలో ఉన్న అలంకారము శ్లేషాలంకారము. ఇక్కడ విద్యార్థులకు ప్రాజెక్టు పని అనేది కూడా ఇవ్వడం జరిగింది. వార్తాపత్రికలు లేదా మ్యాగజైన్లలో వచ్చిన పుస్తకం పరిచయాలను, సమీక్షా వ్యాసాలను సేకరించండి, నివేదిక రాసి తరగతిలో ప్రదర్శించండి అనేది ఈ పాఠ్యాంశం యొక్క ప్రాజెక్టు పని. ఇక దీంట్లో సూక్తి చూసినట్టయితే మంచి పుస్తకం మంచి మనసుకు మరో పేరు, సొంత పుస్తకం మంచి మనిషికి మరొక తోడు అనేది ఇది సూక్తి ఇవ్వబడింది. ఇది 12వ పాఠ్యాంశమైన భూమిక అనే పాఠ్యాంశం గూడూరు సీతారాంచే రచింపబడింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.